హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా లేజీగా ఉందండి. ఎందుకో నాకు టైం కూడా ఎక్కువైపోయింది. ఇంకా ఆఫీస్కి లేట్ అయిపోతుంది, రెడీ అవ్వాలి, వంట చేసుకోవాలి అని చెప్పేసి లేస్తున్నా. కానీ వీడియో మధ్యలో వచ్చేసరికి మీకు చాలా పెద్ద ట్విస్ట్ కనిపిస్తుంది చూడండి. నాకైతే మొత్తం హడావిడి అనమాట ఈ వీడియో మధ్యలో నుంచి. అది ఏంటో మీకు చెప్తాను, హడావిడి ఎందుకనేది మీకు చెప్తాను చూడండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం వీడియో. పొద్దున్నే లేజీగా ఉన్నా, ఇంకా లేసేసా ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పేసి. ఇంకా యాజ్ యూజువల్ బ్రష్ చేసేసాను అనమాట. ఈ పేస్ట్ రీసెంట్గా కొన్నా, బాగుంది. అండ్ ఇంకా మార్నింగ్ బ్రష్ చేయగానే నాకు అలవాటు ఉంది కదా వేడి నీళ్ళు తాగడం. అప్పుడప్పుడు ప్లెయిన్ వాటర్ తాగబుద్ది కాక ఇలా కొంచెం అల్లము లేదంటే జీలకర్ర పౌడరు వాము అలా వేసుకొని తాగుతుంటా. ఈరోజైతే కొంచెం అల్లం వేసుకొని పాలు తాగుదాం అనుకుంటే పాలు అన్నీ విరిగిపోయాయండి, పొంగిపోయి జున్నులాగా అయింది. నిన్నంతా ఫుల్ వర్షం పడింది, ఈరోజు మాత్రం సూర్యుడు భలే మెరుస్తున్నాడు. భలే బాగుంది అసలు బయట వెదర్. ఇంకా వెదర్ చూస్తూ అలా హాట్ వాటర్ తాగిస్తూ ఉన్నాను అనమాట. కాసేపు అలా ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇంత పెద్ద గ్లాస్ వాటర్ తాగండి రోజు మార్నింగ్ లేస్తేనే, మీకు కూడా హెల్త్కి చాలా మంచిది. ప్లెయిన్ వాటర్ తాగినా మంచిది, లేదంటే లెమన్ యాడ్ చేసుకోండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసేస్తూ ఉన్నా. ఎండ పడుతుంది కదా, ఎట్లా డి విటమిన్ అందుతుంది అని చెప్పేసి. ఇంకా చుట్టుపక్కల అలానే తిరుగుతూ ఉన్నా, గమనిస్తూ ఉన్నా. కొంచెం పీస్ఫుల్గా ఉంది. టైం అయితే అప్పుడే 8:30 అయిపోతుంది. ఇక్కడ మా కిందింటి అంకుల్ చూడండి, నిన్న వర్షం వచ్చిందని కొంచెం మొత్తం తవ్వుతున్నాడు అనమాట విత్తనాలు పెట్టడానికి. ఇంకా నిన్న నేను నాటినాను కదా దీంట్లో మెంతులు, వాటికి వాటర్ అయితే వేస్తున్నాను. అప్పుడే చిన్న మొలక వచ్చింది దీంట్లో, చూపిస్తా చూడండి మీకు. చిన్న ఒక్క లీఫ్ వచ్చింది అసలు. భలే క్యూట్గా అనిపించింది నాకు అది మాత్రము. ఇంకా వాటర్ అంతా వేసేసిన తర్వాత నిన్న అవన్నీ సామాన్లు ఉన్నాయి కడగడానికి. నిన్న టైం లేక కడగలేదు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. ఇక్కడ కొత్త సోప్ ఓపెన్ చేసి సామాన్లు అన్నీ కడిగేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. నైట్ అసలు రోజు లేట్గా పడుకుంటున్నాను ఈ మధ్య. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకటి రికార్డింగ్, ఎడిటింగ్ ఏదో ఒకటి ఉంటుంది అసలు. అండ్ నా ఫోన్లో స్టోరేజ్ కూడా నాకు సరిపోవట్లేదు. అన్నీ నా ఆఫీస్ ఫైల్సే సరిపోతున్నాయి. నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉంది స్టోరేజ్ లేదని చెప్పేసి. అవసరం లేని వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలన్నమాట. ఇంకా ఈరోజు కొన్ని వర్క్స్ రాసి పెట్టుకున్నా డైరీలో, ఏవేవి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. అందులో భాగంగానే ఇదొకటి, సామాన్లు మొత్తం అన్నీ కడిగేయాలి అని చెప్పేసి. అండ్ ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలి నేను. యాక్చువల్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది, కానీ భయపడుతుంటారు. ఎందుకు అంటే కొంచెం షేమ్గా అండ్ మొహమాటంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏం వర్క్ లేకుండా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం, ఎలా అయినా కొంచెం ఎర్నింగ్ అనేది ఉండాలి రాంగ్ రన్లో అయినా అని అనిపించే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి. మీకు ఎంత వీలైతే అంత వీడియోస్ చేసి పెడుతూ ఉండండి. కానీ పెట్టే వీడియోస్ కొంచెం ఎఫెక్టివ్గా పెడుతూ ఉండండి. నాకు అసలు టైం కుదరడం లేదు. నేను అనుకున్న ఐడియాస్ ప్రకారం వీడియోస్ పెట్టాలంటే కూడా వర్క్ నాకు ఈ మధ్య ఫుల్ హెవీగా ఉందన్నమాట ఆఫీస్లో. ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను. స్టార్ట్ అయితే చేసేసాను. ఎవరికి చెప్పలేదు నేను అసలు వీడియోస్ తీస్తున్నాను ఇంట్లో కూడా ఇప్పటిదాకా అయితే. ప్రజెంట్ ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా వీడియోస్ తీసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు ఎలా అయినా దొరికేస్తాను. ఏమవుతుందో చూడాలి మరి. ప్రస్తుతానికి అయితే నేను ఎవ్వరికీ చెప్పలేదు అసలు. చెప్పాలనిపించలేదు ఎందుకో. ఉన్నారు కానీ చాలామంది, ఎందుకో నాకు ఎవరికి చెప్పాలనిపించలేదు. రూమ్లో ఒక్కదాన్నే ఉంటాను కదా, నేనే స్టార్ట్ చేసేసా. అండ్ వీడియోస్ నేనే చేసుకుంటా, ఫ్రీగా ఉన్నప్పుడు ఎడిట్ చేసుకుంటా. అలాగే నైట్ టైం అస్సలు నిద్ర రావట్లేదు నాకు అసలు. ఈ సామాన్లు ఏంటో, వంట చేసేది నాకు ఒక్కదానికైనా సామాన్లు మాత్రం సింకు నిండా పడి ఉంటాయి అసలు. ఎంత తోముతున్నా ఇలా వస్తూనే ఉంటాయి కొన్ని సామాన్లకు అసలు. మీ ఇంట్లో కూడా అట్లయినా? అండ్ కప్పులు, మగ్స్ అయితే నా దగ్గర ఎన్ని ఉన్నాయో. ఒకటే నాకు వాడబుద్ధి కాదనమాట. ఎక్కడికి పోయినా కప్స్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటూనే ఉంటుంటా. మీ ఇంట్లో కూడా అట్లే చేస్తారా మీరు కూడా? అదొక ఫ్యాషన్ అయిపోయింది కదా, మంచి మంచి మగ్స్లో టీ తాగడం, పాలు తాగడం, జ్యూసెస్ తాగడం, ఇలా మొత్తం. ఇంకా ఈరోజు వచ్చేసి నేను బీరకాయ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చపాతీ తినక 3 days అయింది. టైం లేక నేను రైసే పెట్టేసుకుంటున్నాను అసలు. లేకపోతే నేను ఎక్కువ చపాతీనే తింటా, రైస్ తినను. కాకపోతే ఈరోజు నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీ చేసేటప్పుడు మీకు ఒక టిప్ కూడా చూపిస్తాను వీలైతే. అండ్ ఇక్కడ చూడండి, నేను సామాన్లు బయట ఆరేసింటే కాకు వచ్చేసింది. క్యూట్గా ఉంటుంది. అవును, కాకిని ఎందుకు అందరూ అసహించుకుంటారు? నాకు చిన్నప్పుడు భలే ఇష్టం అసలు. ఈ మధ్య కాకులే కనిపించావు. అండ్ ఇక్కడ నేను బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి కొన్ని ముందు కట్ చేస్తున్నాను. ఈ బీరకాయకి తొక్కు తీయడానికి చాలామంది ఇది నైఫ్తో యూజ్ చేస్తూ ఉంటారు. ఆ నైఫ్తో సరిగ్గా రాదనమాట, చెయ్యి కూడా ఒక్కొక్కసారి కట్ అవుతూ ఉంటుంది.
కాబట్టి మీకు ఈజీగా ఎట్లా కట్ చేసుకోవాలనేది చెప్తా చూడండి. ఈరోజు ఇలా ఒక చిన్న నా చేతిలో ఉంది ఇలాంటి ఒక చిన్న స్పూన్ తీసుకోండి. కత్తితో చేస్తే ఎట్లా వస్తుందంటే ఇలా అన్నప్పుడు సరిగ్గా రాదు. అండ్ ఆ షార్ప్నెస్ వల్ల మనకి చెయ్యి కూడా తగులుతుంది. అలా నేను చాలాసార్లు కోసుకున్నా. మా అమ్మ అయితే ఇట్లానే చేస్తుంది ఇంట్లో, మీకు చూపిస్తా చూడండి. అలా ఇలా ఒక చిన్న గుంట తీసుకొని ఇలా టైట్గా పట్టుకొని బీరకాయని ఇట్లా గోకాలన్నమాట. పైన మొత్తం నీట్గా వచ్చేస్తుంది. అసలు ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఈజీగా వస్తుంది, నీట్గా వస్తుంది. అండ్ తినేటప్పుడు కూడా మనకి పళ్ళకు కుచ్చుకోకుండా గట్టిగా ముళ్ళలాగా ఉండకుండా నీట్గా ఉంటుంది బీరకాయ అనమాట. చాలామంది అలా షార్ప్గా ఉంటుందని చెప్పేసి తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి చూడండి ఒకసారి. అసలు అది అలా ఆ పార్ట్ అనేది రాదనమాట. ఆ గట్టిగా ఉంటుంది కదా షార్ప్గా, ఆ పార్ట్ అనేది రాదు. చూసారా ఎంత వేస్టేజ్ పోయింది అండ్ ఎంత క్లీన్గా అయింది చూడండి. ఎంత నీట్గా అయిపోయింది. ఆ షార్ప్గా ఉన్నదంతా వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని నీట్గా కడుక్కోండి. ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని ఇంకా ముక్కలాగా కట్ చేసుకోవడమే అనమాట. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు, మీకు తెలియని వాళ్ళు. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసి ఉంటుంది, పెద్దవాళ్ళందరికీ. ఒకసారి ట్రై చేయండి. అసలు ఇలా తెలియక చాలామంది బీరకాయ కూడా హేట్ చేస్తారు తినడానికి, కొనుక్కోరు కూడా. ఒకసారి కొనుక్కొని ఇలా గోకేసి ఇలా ట్రై చేయండి ఒకసారి, మంచిగా అనిపిస్తుంది మీకు. ఒకసారి నాకు చెప్పండి మళ్ళీ కామెంట్స్లో. ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. ఇంకా పీసెస్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇంకా నేను చపాతీకి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఉన్నది ఒక దాన్నే కదా, కొంచెమే పిండి తీసుకోవాలి. చాలామంది చపాతీలోకి వాటర్ ఒకేసారి యాడ్ చేస్తుంటారు అనమాట. అలా వేయకుండా కొంచెం కొంచెం వేయాలి. ఫస్ట్ కొన్ని వేయాలి, మొత్తం కలిపేసి మళ్ళీ ఇంకొన్ని వేసి కలిపి మళ్ళీ కొంచెం ఇంకెన్ని కావాలో అంత వేసుకొని కలపాలన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు కొంచెం లాస్ట్ టైం ఎక్కువ వేసినారు వాటర్ అంటే కొంచెం పిండి వేసుకొని ఇలా చుట్టుపక్కల మొత్తం ఇట్లా అనుకోండి, మొత్తం సరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేసేదాన్ని ఇంకా సింపుల్గా. ఈరోజు టైం లేదు. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని తర్వాత వేసుకొని ఫ్రై చేసి కొంచెం ఇట్లా ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్న బీరకాయలు, ఆ బీరకాయలు వేసేసాను. ఆ బీరకాయల్లో వాటర్ ఏమి ఉండకూడదు, ఓన్లీ పీసెస్ పెట్టుకొని వేసేసి ఇలా కొంచెం ఫ్రై చేయనివ్వాలన్నమాట. ఉప్పు వేసుకోండి. కాకపోతే నేను ఉడికేటప్పుడే ఇది పసుపు ఉప్పు రెండు వేసినాను కాబట్టి వేయట్లేదు, లాస్ట్లో చూసుకొని వేసుకుందాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎందుకు నాకే ఇలా చేయాలనిపించింది. నాకు ఎవరు చెప్పలేదు ఇలా చేయొచ్చని కూడా. ఇప్పుడు నేను ఆల్రెడీ పల్లీలు పొడి పెట్టుకుంటాం కదా ఇంట్లో, ఎప్పుడు ఆ పొడి వేసేస్తున్నాను అనమాట. అది ఎప్పుడు మనకు ఉంటుంది ఇంట్లో ఖచ్చితంగా, చాలా కూరల్లోకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా. ఈరోజు ఇంకా అది యూజ్ అయింది. ఆ పల్లి పొడి వేసేసి మొత్తం కలపడమే అనమాట. ఉప్పు వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం పొడిలో కూడా ఉప్పు వేసింటాం కదా, అండ్ కారం అన్నీ వేసింటాం కాబట్టి అది వేసిన తర్వాత లాస్ట్లో చెక్ చేసుకొని మీకు కావాల్సి అయితే వేసుకోండి, లేకపోతే లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. బై మిస్టేక్ అట్లా వేసినామంటే ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇక్కడ నాకు ఇంకా పొడి సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వేద్దాం అనుకొని ఇంకొంచెం కూడా యాడ్ చేసేసాను. చపాతీలోకి ఎందుకో ఇలా అయితేనే మంచిగా ఉంటుంది అనిపించింది. టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి మరి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నార్మల్గా అయితే నేను మసాలా పెట్టి చేస్తాను ఇప్పుడు. కానీ ఈరోజు ఇంకా మసాలా ఆడించడానికి కూడా నాకు టైం లేదు. కొబ్బరి కట్ చేసి మిక్సీకి వేసి అదంతా టైం లేదు కాబట్టి ఇలా చేశాను. చూడండి ఎంత నీట్గా కలుసుకుంది, చూడడానికి కూడా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా కిటికీలో చూస్తే ఇలా ఎప్పుడు ఒక ఆవు ఉంటుంది అనమాట. ఎంత క్యూట్గా ఉంటుందో ఆవు. ఇంకా ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడు దానికి పాలు పిండుతూ కనిపిస్తుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నాకు ఇంకా టైం అయిపోయింది, నేను స్నానంకి వెళ్తున్నాను. అండ్ రీసెంట్గా నేను ఈ ఫేస్ వాష్ తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. సింపుల్ది, చాలా డిఫరెన్స్ ఉంది నాకైతే. అండ్ సడన్గా నేను స్నానం చేస్తుంటే నాకు గుర్తుకొచ్చింది ఈరోజు ఫ్రైడే కదా, రేపు సెకండ్ సాటర్డే సండే హాలిడే, నేను ఊరికి వెళ్ళాలి అనేది గుర్తుకొచ్చింది. ఇంకా దెబ్బ స్నానం చేసేసినాను అనమాట. వచ్చి ఇలా క్యాలెండర్ చూసుకున్నాను.
చూసుకున్న తర్వాత వెళ్దాము తొందరగా బస్కి లేట్ అయిపోతుందనే లోపల ఇక్కడ నేను చపాతీ పిండి తడిపి పెట్టినాను. ఇదే పెద్ద ట్విస్ట్. ఇప్పుడు ఇంకా దబ్బా దబ్బా అసలు ఉన్న ఏదో మదరా బదరా సర్దుకున్నాను. ఏదో కొన్ని బట్టలు అంటే ఇంటికి తీసుకోవాల్సినవే అనమాట. తీసుకోవడానికి సరే ఇప్పుడు లగేజ్ లేదు, నార్మల్గా ఎప్పుడు ఉంటుంది. ఈరోజు ఏం పెద్ద లేదు. నేను మా బుడ్డోడి కోసం కొన్న బట్టలు, ఇంకా మా అన్నకు ఒక టీషర్ట్ తీసుకుంటే మొన్న విశాల్ మార్ట్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కటి సర్దేసినాను స్పీడ్గా. ఇంకా నాకు ఈ పనులు చాలా ఉన్నాయన్నమాట. చపాతీ తిక్కాలి, 2 పూట్లకు చపాతీ చేద్దాం అనుకున్నా. ఇంకా చపాతీ తిక్కాలి, కాల్చాలి. ఇక్కడ ఇయర్ ఫోన్స్ మర్చిపోయినా. ఫస్ట్ ఇయర్ ఫోన్స్ లేకపోతే నాకు అస్సలు వచ్చారు ఇంకా నా రకమే అనమాట. ఇయర్ ఫోన్స్ ఉంటే సాంగ్స్ పెట్టుకొని అలా పీస్ఫుల్గా వెళ్తాను, వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ. అదే అవి లేకపోతే నాకు అందరిలో సౌండ్ ఎక్కువ పెట్టుకోవడం చూడడం అనేది నాకు నచ్చదు అనమాట. నేను పెట్టుకోను, వేరే వాళ్ళు పెట్టుకుంటే కూడా నాకు నచ్చదు. నేను చాలామందిని గమనిస్తుంటాను, సౌండ్ ఎక్కువ పెట్టుకుని జర్నీ చేస్తుంటారు. చుట్టుపక్కల ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచించరు. ఎంత గట్టిగా పెట్టుకుంటారు సౌండ్, అసలు నాకు అస్సలు నచ్చదు. చెడ్డ చిరాకు అట్లా ఎక్కువ మంది సౌండ్ పెడితే. మీకు కూడా చెప్తున్నా, అందరిలో ఉన్నప్పుడు మీరు ఫోన్ చూసేటప్పుడు సౌండ్ చిన్నగా పెట్టుకోవాలి. మీకు వినిపిస్తే చాలా, అందరికీ వినిపించి మెంటల్ వచ్చేలాగా పెట్టుకోకూడదు అనమాట. చాలామంది చెప్పలేరు అసలు, మొహమాట పడి లోపల ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టుకున్నా కూడా. ఇంకా సామాన్లు నేను వంట చేసిన తర్వాత ఇంకా ఎక్కువ సామాన్లు పడిపోయినాయి. అంటే చిన్న చిన్నవన్నీ కడిగేసాను స్టార్టింగ్లోనే. ఇవన్నీ ఇప్పుడు పెద్ద పెద్దవే అనమాట. ఇంకా తప్పదు కదా, నేను వచ్చాక మళ్ళీ 2 days అవుతుంది. 2 days వరకు ఇలానే పెట్టయితే ఇంకా చాలా గలీజ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంత తొందరగా కడిగేసాను సామాన్లన్నీ మొత్తం కూడా. టైం చూసుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి కడిగేసేసాను. నాకేమో 11కి ఉంది బస్సు. అది ఎట్లయినా క్యాచ్ కావాలి, లేకపోతే మళ్ళీ ఇంకా కొంచెం లాంగ్ అవుతుంది. ఆ టైంలో ఆ రూట్లో బస్సులు లేవన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి, ఇంకా మెసేజ్ వచ్చింది ఒకటి ఫోన్లో. ఏంటబ్బా అని చూస్తే రీఛార్జ్ అయిపోయింది అని చెప్పేసి. 2 days నుంచి వస్తుంది, కానీ కాల్ చేసినప్పుడు నేను వేసుకుందాంలే అన్నట్టు నుండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంటికి నాకు చికెన్ టిక్లు అనమాట ఇవి. నాకు ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు పడేసేదాన్ని, కానీ ఈసారి మా అమ్మ ఇంటికి తీసుకురమ్మంటే తీసుకెళ్తున్నాను. సామాన్లు అయినా కొనుక్కోవచ్చు కదా అని ఇంట్లో ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటే తీసుకెళ్తున్నాను. ఇక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దామని చూస్తుంటే కింద ఆల్రెడీ ఆఫ్లోనే ఉంది, కానీ పైన మాత్రం ఇన్ని రోజులు నేను యూస్ చేసిన మంట మండిందనమాట. కింద మాత్రం చూడండి ఇట్లా కిందికే ఉంది. మరి ఏంటబ్బా అని అదొక షాక్. లీక్ అవుతుందేమో, మళ్ళీ 2 days ఉండాను కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసి ట్రై చేస్తే మంట మాత్రం మండుతుంది. ఇంకేం చేయాలి అనేది ఒక టెన్షన్. అది మొన్ననే రీసెంట్గా కొన్నాను అనమాట, 1 month బ్యాక్. ఆయనకి కాల్ చేద్దామని నెంబర్ ఎతుకుతుంటే ఇంకా ఇప్పుడు టైం లేదులే అని చెప్పేసి రెగ్యులేటరే పీకేసి పక్కన పెట్టి వెళ్ళిపోయినాను. ఏంటో నాకు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఈరోజు మాత్రము ఇంకేం చేయలేక అది వెళ్ళిపోయాను, అలానే పక్కన పెట్టేసి ఇంకా బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి కరెక్ట్ గేట్ వేసేసిన తర్వాత గుర్తొచ్చింది, స్విచ్లు ఏమైనా అలానే ఆన్లో పెట్టినానేమో. మళ్ళీ మర్చిపోయి 2 days అలానే అనుకొని మళ్ళీ ఓపెన్ చేసి ట్రై చేసి ఇదేమో లాక్ పడదు మా ఇంటిది. మా ఓనర్ వచ్చి చూసిందనుకో నాకు ఇంకా అంతే. అందుకు నేను చూడండి స్విచ్ ఒకటి ఆన్లోనే పెట్టిన, ఛార్జింగ్ అంటే మెయిన్ ఛార్జింగ్ వైరు మర్చిపోయినా. ఇంకా లోపల రూమ్లో కూడా స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేసేసి ఎంత ఫాస్ట్ హడావిడి అసలు. ఇంకా గేట్ వేసేద్దాం అనుకున్న లోపు మళ్ళీ మర్చిపోయినా నా బాక్సులు. ఫుడ్ చేసినాను కదా, తినడానికి టైం లేదు, బస్సులో వెళ్ళేటప్పుడు తిందాంలే అని కవర్లో పెట్టుకున్నాను. అది కూడా మర్చిపోయినాను అనమాట. సరే వెళ్దామని ఇక డోర్ వేసుకుంటే మళ్ళీ మర్చిపోయాను. ఏంటి గెస్ చేయండి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అది, ఆధార్ కార్డు. కింది వరకు వెళ్ళి మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన ఆధార్ కార్డు లేకపోతే మా ఊరికి వెళ్ళే లోపల నాకు ఇంకా 200 పైన అవుతుంది ఛార్జ్. కాబట్టి ఆధార్ కార్డు తీసేసుకొని వచ్చేసిన. ఇంకా రూమ్లో టమాటాలు కొన్ని మిగిలింటే కింద ఆంటీకి ఇచ్చేద్దామని తీసుకెళ్ళి ఇస్తాను. లాస్ట్కి బస్సు అయితే ఎక్కేసాను అనమాట. మా ఊరికి వెళ్ళాలంటే 3 బస్సులు మారాలి. ఫస్ట్ బస్సు ఇది. ఈ స్కూల్ వెళ్తున్నాను. ఎండ కూడా ఎక్కువ లేదనమాట, చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఆ రోజు అయితే గ్రీనరీ ఆస్వాదిస్తూ వెళ్ళిపోతున్నాను.